హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సిఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే రోజు మనము ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నామండి. ఆ స్పెషల్ వీడియో సెషన్ ఏంటంటే పాలిటీ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లస్ మన న్యూ పాలిటీ కోర్స్. మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీకే మనము పాలిటీ కోర్స్ యొక్క ఫామ్ రిలీజ్ చేశామండి. మోర్ దెన్ 200 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇవాళ నేను మీకు పాలిటీ కోర్స్లో అసలు ఏముంటాయి, ఒక పర్సన్ ప్రిపేర్ అవ్వడానికి పాలిటీ స్ట్రాటజీ ఏంటి, ప్లస్ మన కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. సో స్టే ఫోకస్, చాలా ఫోకస్తో వినండి. వాళ్ళ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గిఫ్ట్స్ ప్లస్ చాలా బోనస్ కూడా నేను ఇవాళ మీకు అనౌన్స్ చేయబోతున్నానండి. ఫస్ట్ నా స్క్రీన్ షేర్ చేసి మీకు పీపీటీ చూపిస్తాను ఇప్పుడు. సో లెట్ us సీ ద పీపీటీ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్. జస్ట్ ఎ సెకండ్, లెట్ us గో టు ద ఫస్ట్ స్లైడ్. ఎస్ అండి, మీకు ఫస్ట్ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఇండియన్ పాలిటీ ఫర్ యూపీఎస్సి కోర్స్ డీటెయిల్స్, టీచ్ మింట్ యాప్, దానిలో మనం ఎట్లా లాగిన్ ప్రాసెస్ ప్లస్ కోర్స్ ఫీ అండ్ స్కాలర్షిప్. ఎస్, ఇవాళ నేను మీకు లాస్ట్లో స్కాలర్షిప్ గురించి కూడా చెప్పబోతున్నాను అండి. బట్ బిఫోర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కోర్స్ డీటెయిల్స్లో ఏంటో చూద్దామండి. ప్లస్ యూపీఎస్సి పాలిటీ స్ట్రాటజీ కూడా నేను మీకు కంబైన్డ్గా కోర్స్తో పాటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఏ పర్సన్ అయినా పాలిటీ స్ట్రాటజీ ఆర్ పాలిటీలో మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆ పర్సన్కి ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలండి. అర్థం కావడానికి 3 థింగ్స్ ఇంపార్టెంట్, ఓకేనా. నెంబర్ 1 వచ్చేసి సిలబస్, ఓకేనా. సిలబస్ అనాలిసిస్ చేయాలి. సెకండ్, సిలబస్ నుంచి ఏమేం చదవాలో ఒక కంటెంట్, అంటే ఒక ఫలానా బుక్ చదవాలా ఆర్ ఫలానా క్లాస్ వినాలా అనేది క్లారిటీ ఉండాలి. మూడోది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో మన కోర్సులో ఏంటంటే ఈ 3 కూడా చేస్తాము. బట్ ఫస్ట్ సిలబస్ ఏంటో చూద్దాం, ఓకేనా. దాని తర్వాత మనం కోర్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. చూడండి, ఇక్కడ నేను పెట్టిన సిలబస్ ఏంటి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి మార్నింగ్ పూట జరిగే 2 hours ఎగ్జామ్ అండి, ఓకేనా. సిసాట్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ జిఎస్కి జరుగుద్ది ఎగ్జాము. ఇది 2 hours ఎగ్జాము, 200 మార్క్స్కి ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి మన కోర్సుని చూసారు, అది మన కోర్సు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ జనరల్ సైన్స్. ఈ ప్రకారం చూస్తే మనము ఒక 5 to 6 సబ్జెక్ట్స్ అనేది నేర్చుకోవాలండి. బట్ ఇవాళ మన ఫోకస్ వచ్చేసి చూడండి, 4th పాయింట్ చూడండి. ఇక్కడ కర్సర్ మూవ్ అవుతుంది కదా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూ. ఇది మనకి సిలబస్, ప్రిలిమ్స్ యొక్క సిలబస్. ఇదేనా సిలబస్? ఇంత ఈజీనా? జస్ట్ 5 words తెలుసుకుంటే మనకి సిలబస్ అయిపోద్దా? అవ్వదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్, వీటి వెనకాల ఉన్న డీటెయిల్డ్ సిలబస్, అంటే డీటెయిల్డ్ కంటెంట్ ఏంటో తెలుసుకుందాం, ఓకేనా. సో దానికోసం నేను మీకు ఇంకొక స్క్రీన్లో నేను మీకు షేర్ చేసి చూపిస్తాను. మీరు అలానే వెయిట్ చేయండి 1 second. సో అది అవుట్లైన్. ఇంతసేపు మనం చూసింది ఏంటంటే ఓన్లీ అవుట్లైన్ ఒక సిలబసే అండి, యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చింది. బట్ ఇప్పుడు మెయిన్ సిలబస్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఆ 5-6 పాయింట్స్ నుంచి మనం డిరైవ్ చేసిన ఏంటో చూడండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూడండి, ఓకేనా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ష్మీకాంత్ తీసుకున్నాం అనుకోండి, మన బేస్ వచ్చేసి లక్ష్మీకాంత్ కాబట్టి లక్ష్మీకాంత్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూడండి. పార్ట్ 1లో లెఫ్ట్ సైడ్ చూడండి, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెంబర్ 2 మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నేను మీకు ఈ లింక్ కూడా నేను మీకు ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ఈ లింక్ కూడా షేర్ చేస్తాను. ఆర్ ఎల్స్ మన యూట్యూబ్ ఛానల్కి కూడా మన ఈ లింక్ యాక్సెస్ వస్తుందండి, నో ఇష్యూ. ఈ లింక్ ఎవరైనా చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూనియన్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఫండమెంటల్ రైట్స్ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా లెఫ్ట్ సైడ్, ఆర్ నేను మీకు లింక్ షేర్ చేస్తా. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ సిస్టమ్. ఇలా మీరు డౌన్కి వెళ్ళిపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా మనకి ఆల్మోస్ట్ ఆల్ 72 యూనిట్స్ ఉన్నాయండి, ఓకేనా. 71 చూడండి, నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మీరు చూసేసి భయపడాల్సిన పనేం లేదు, ఎందుకంటే ఇది అందరు చదువుతారు, అందరు టాపర్స్ చదువుతారు, అందరు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చదువుతారు, ప్రిపరేషన్లోనే ఎవరైనా చదువుతారు, ఓకేనా. సో ఇక్కడ మనం భయపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనము మన పీపీటీలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామండి, ఆల్రెడీ నేను మీకు ఏం చెప్పాను, మనం ఆల్రెడీ సిలబస్ చూసాము ఇప్పుడు, ఓకేనా. ఒక్క సెకండ్ అండి, ఇది లార్జ్ స్క్రీన్ చేస్తాను, 1 second.
సమ్ టెక్నికల్ థింగ్. వన్ సెకండ్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎస్, చూడండి సిలబస్ చూసాం కదా. ఇప్పుడు మనం డీటెయిల్డ్ కంటెంట్ చూసాం కదా, అది నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. సో మనం మన కోర్సులో ఏం చేయబోతున్నామంటే ఈ సిలబస్లో ఉన్న కంటెంట్స్ అన్నిటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పాలిటీ కోర్స్లో. ప్లస్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. సో మనకి ఏంటంటే సిలబస్, కంటెంట్ అండ్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుద్ది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. సో ఇది ఫస్ట్ పార్ట్ అండి. సో ఫస్ట్ పార్ట్. సో దీనిలో నుంచి మనం ఎలా డైలీ క్లాస్ అంటే డైలీ క్లాసెస్ వచ్చేసి మనకి డైలీ 1.5 hour నుంచి 2 hours వరకు ఉంటాయండి. డైలీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయండి. క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఏం టెన్షన్ పడకూడదు, వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ కూడా ఇస్తాము. ఇది ఎన్ని రోజులు జరుగుద్ది అంటే 50 to 60 days అండి. ఎందుకంటే మనము మోర్ దెన్ 100+ hours లో మనం ఎగ్జాస్టివ్ అండ్ కాంప్రహెన్సివ్ క్లాస్ ఇస్తామండి. మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. ఆర్ డైలీ కొంతమంది టోటల్ స్టూడెంట్స్ మనలో రిక్వెస్ట్ ఏం చేశారంటే, కొంతమంది ఏంటంటే లైవ్ క్లాస్ అటెండ్ అవుతాం సార్, కొంతమంది రికార్డెడ్ క్లాస్ అటెండ్ అవుతాం అని చెప్పి ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం, ఇద్దరికి యాక్సెసిబుల్ ఉండడం కోసం ఏంటంటే మనం డైలీ మార్నింగ్ చెప్పే కదా 1.5 hour నుంచి 2 hours వరకు మనకి జూమ్ సెషన్ జరుగుద్ది. అదే రికార్డెడ్ క్లాసెస్ కింద వాళ్ళకి సేమ్ డేనే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది 50 to 60 days మధ్య జరుగుద్ది. అండ్ ఈ కోర్సులో ఏంటంటే ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగులో ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇది సేమ్ ఫర్ మన రికార్డెడ్ వీడియోస్ చేస్తాం. సో ఇక్కడ వరకు వచ్చేసి మనం ఏం చూసామండి, సిలబస్, దాని కంటెంట్, దాని లింక్ మళ్ళీ షేర్ చేస్తాను, అది డీటెయిల్స్, ప్లస్ మన క్లాసెస్ ఎట్లా జరుగుతాయో చూస్తుంది. సో ఇవన్నీ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఒక యాప్ ఉందండి, అది టీచ్ మింట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా? దానిలో ఒక చిన్న లాగిన్ ప్రాసెస్ చెప్తాను. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి. ఆల్రెడీ ఎవరైతే మన గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు చూసారా, వాళ్ళకి ఆల్రెడీ లింక్ పంపడం జరిగిందండి. మోర్ దెన్ 100 people దానిలో జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ఇప్పటివరకు ఇది లాగిన్ అవ్వలేదు, ఇప్పటివరకు ఎవరు రిజిస్టర్ కాలేరో ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? సో నేను మీకు ఇప్పుడు లాగిన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను అండి. కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? సో టీచ్ మింట్ అనే యాప్ ఇక్కడ చూడండి. ఈ పేజ్లో యువర్ టీచర్ అడ్మిన్ హ్యాస్ ఇన్వైటెడ్ యు టు జాయిన్ ద క్లాస్ రూమ్ పాలిటీ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు సబ్జెక్ట్ పాలిటీ ఫర్ యూపీఎస్సీ. పాలిటీ ఫర్ యూపీఎస్సీ చూడండి, కింద ఏముందండి, ఎన్రోల్ టు ద క్లాస్ రూమ్ ఆన్ మై లెర్నింగ్ యాప్ టీచ్ మింట్ యూజింగ్ అని చూసారా. ఇది యూజ్ చేసి మీరు లాగిన్ అవుతారు. ఓకేనా? ఇది మీరు క్లిక్ చేస్తే ఏమైంది తెలుసా, ఇది మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీరు క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే నెక్స్ట్ పేజ్ ఇలా వెళ్ళిపోద్ది. మీకు ప్లే స్టోర్ ఉంది కదా మీ మొబైల్లో, ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ కి రీడైరెక్ట్ అయిపోయి ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. చూసారు ఇక్కడ ఒక హీరో ఫోటో అని చూసారు కదా, తినే బ్రాండ్ అంబాసిడర్, దీనికి ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని వచ్చాక మీరు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీకు ఇక్కడ ఓపెన్, ఓకేనా, ఓపెన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్. ఓకేనా? టీచ్ మింట్ ఫ్రీ లైవ్ టీచింగ్ యాప్ టీచ్ ఆన్లైన్ ఉంది కదా, ఓపెన్ అని కొడతారు. ఓకేనా? ఓపెన్ అని కొట్టాక మీకు ఇక్కడ ఇంకొక పేజ్ వస్తుంది. ఇది మీకు స్టెప్ బై స్టెప్ అండి, మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్. ఇదేంటంటే యాప్ యూజ్ చేసుకోవడానికి లాంగ్వేజ్ అండి. ఆబ్వియస్ గా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ కొడితే మీరు టీచరా స్టూడెంట్ అంటే ఆబ్వియస్ ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది. అండ్ దీనికి మీ నేమ్, మీ నెంబర్ ఇస్తే కనుక మీకు లాగిన్ వచ్చేస్తుందండి. వెంటనే లాగిన్ వచ్చాక ఈ పేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరికైనా ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూడండి, నో ఇష్యూ. ఈ వీడియో ఇక్కడే ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, అండ్ ఇది మన యాప్లో కూడా పెడతాము. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి కర్సర్ దగ్గర పాలిటీ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అప్రూవల్ పెండింగ్ అని వస్తుంది. ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ పంపించారో ఇది మన టీంకి వెళ్తుందండి. యాప్లో మాకు అడ్మిన్ ఉంటుంది కదా, అడ్మిన్కి వెళ్తుంది. అడ్మిన్ తను నెక్స్ట్ ఏంటి అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేశాక ఏమైంది తెలుసా, మీకు ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది. చూడండి ఇక్కడ మీకు యాప్ ఇన్స్టాల్ చేశాక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్స్లో వస్తుంది ఏమొస్తుందంటే ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ అప్రూవ్డ్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కంగ్రాచులేషన్ సాయి మన రీసెంట్గా స్టూడెంట్ లాగిన్ అయ్యాడని చెప్పే కదా, చాలా మంది స్టూడెంట్స్ లాగిన్ అయ్యారు కదా, దానిలో తన పర్సన్ క్లిక్ టు యాక్సెస్ పాలిటీ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు లైవ్ క్లాస్ అని ఉంది. సో ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది తనకి యాక్సెస్ అనేది వస్తుంది. వచ్చాక హోమ్ పేజ్ ఇలా వస్తుందండి. మీకు ఫీ, టైం టేబుల్, డౌట్ సెషన్, అబౌట్ టీచర్, అబౌట్ క్లాస్ రూమ్, స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ చూడండి 90 స్టూడెంట్స్ వచ్చింది కదా, ఇక్కడ పైన చూడండి సమ్మరీ, స్టూడెంట్ రికార్డింగ్ టెస్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ చాట్ అని ఉంటుందండి. పైన మీకు క్లియర్ కనిపిస్తుంటుంది, మీకు డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. పైన చాట్లో పాలిటీ ఎన్సీఆర్టీ తెలుగులో ఇక్కడ మనము మన జూమ్ క్లాస్ సంబంధించిన లింక్ ఇస్తాం. మన క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో దానికంటే 1 day ముందు మీకు వస్తుంది. డోంట్ వరీ, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా వస్తుంది.
దాని తర్వాత ఏంటి స్టడీ మెటీరియల్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టడీ మెటీరియల్లో డైలీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ అక్కడ పెడతామండి. ఓకేనా, స్టడీ మెటీరియల్లో డైలీ రికార్డెడ్ వీడియోస్ పెడతాం. ఇది ఎవరైతే పొద్దున క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ డౌట్ ఉంటే చూడడానికి వాళ్ళకి, నెక్స్ట్ ఎవరైతే పొద్దున క్లాస్ మిస్ అయ్యి అసలు మళ్ళీ చూడాలనుకుంటారో వాళ్ళకి ఇది మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్న వీడియోస్ చూడొచ్చు అండి. ఓకేనా, సో ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడండి స్టాటిస్టిక్స్ చూడండి, ఇక్కడ 103 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. అంటే ఈ వీడియో చేయక ముందు టీం వాళ్ళు నాకు పంపించిన స్క్రీన్ షాట్ ప్రకారం ఏంటి అంటే 103 స్టూడెంట్స్ లాగిన్ అయ్యారండి. ఇంకా చాలా మంది లాగిన్ అవుతున్నారు. సో ఇవాళ ఏమైంది అంటే మొన్న ఫామ్ ఫిల్అప్ చేసిన స్టూడెంట్స్ కి మా అడ్మిన్ నుంచి కాల్ వెళ్ళిందండి. సో దానిలో ఒక 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి, బాయ్స్ గర్ల్స్ కూడా. 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి సరిగ్గా అర్థం కాక, అంటే మేబీ టీచర్ మిస్టేక్ అనలేం, స్టూడెంట్ మిస్టేక్ అనలేం, ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు కూడా జాయిన్ అవుదాం అని చెప్పేసి మనకి లాగిన్ అయ్యారు. నెంబర్ 2 వచ్చేసి ఫ్రెష్ గా 2022 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, 2023 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు లాగిన్ అయ్యారు. నెంబర్ 3 వచ్చేసి కొంతమంది సెల్ఫ్ స్టడీ చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళు, కొంతమంది సెల్ఫ్ స్టడీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వీళ్ళందరికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యే కోర్స్ అండి. ఎందుకంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మీకు ఏదైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేసామో ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ మళ్ళీ ఒకసారి అందరి కోసం డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, సో మనం ఇప్పటివరకు ఏంటంటే స్టార్టింగ్ పాలిటీ సిలబస్, దాని కోర్స్ కంటెంట్ చెప్పే కదా, FAQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఇది యాప్ ఎక్కడ ఉంటుందండి, మళ్ళీ నేను సమ్మరైజ్ చేస్తాను, ఇది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా అసలు ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఓకేనా, కోర్స్ డీటెయిల్స్ తర్వాత నేను మీకు ఏం చెప్తానంటే అసలు మీరు సమ్మరీ ఇప్పటివరకు తెలుసుకున్న సమ్మరీ ఏంటి, ప్లస్ బోనస్ ఇంకా వాల్యూ అడిషన్ ఇంకేమొస్తో చూద్దాం. ఓకేనా, సో ఐ విల్ షో నౌ. నెక్స్ట్ స్లైడ్ లోనే మన పేమెంట్ గురించి ఉందండి డీటెయిల్స్. సో చూద్దాం అదేంటో చూడండి. ఎస్, కోర్స్ ఫీ బై NCERT ఇన్ తెలుగు ఫర్ పాలిటీ కోర్స్ కి NCERT తెలుగు వాళ్ళు టీమ్ డిసైడ్ చేసిన ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్ అండి. బట్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, స్కాలర్షిప్ నా తరపు నుంచి, స్కాలర్షిప్ వచ్చేసి 2,000 రూపీస్ నా సైడ్ నుంచి అండి. ఇది ఫస్ట్ ఎవరి కోసం అనుకున్నామంటే గర్ల్స్ స్టూడెంట్స్ కి, ప్లస్ మన ప్లస్ కోర్స్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఉన్న స్టూడెంట్స్ కి అండ్ నీడీ స్టూడెంట్స్ కోసం అని చెప్పి పెట్టామండి. సో ప్రస్తుతం అయితే ఇది ఫస్ట్ లాంచింగ్ కాబట్టి ఎవరికైనా ఇచ్చే యాక్సెసిబుల్ ఇవ్వమని చెప్పేసి నేను NCERT తెలుగుని ఐ వాజ్ రిక్వెస్టింగ్ నౌ. ఎందుకంటే నా తరపు నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అంతమంది స్టూడెంట్స్ కి నా సైడ్ నుంచి 2,000 ఇవ్వడం అనేది ఇట్స్ ఎంకరేజ్మెంట్ అండి. ఎందుకంటే ఇది మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మనీ. ఓకేనా, ఇది మీ కోర్స్ కోసము లైఫ్ టైంలో వన్స్ ఇన్ లైఫ్ టైము మీరు ఇన్వెస్ట్ చేసిన కోర్సు. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసే కోర్సు కాబట్టి ఫస్ట్ టైం ఆఫర్ కింద 2,000 నా సైడ్ నుంచి ఇస్తున్నా. సో మీరు నెట్ పేయబుల్ ఎంత అండి, 3,000 రూపీస్ పే చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ 3,000 రూపీస్ ఆఫర్ రాకపోయినా సపోజ్ 5,000 చూపిస్తున్నా ఒక యాప్ లో, మీరు కింద ఈ నెంబర్ చూసారా 8985237565 కాల్ చేయండి. ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఇప్పుడు మనము సమ్మరీ చూద్దాం. ఓకేనా, మీకు డౌట్ ఉంటుంది కదా మళ్ళీ, సార్ ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు సార్, మాకు కోర్స్ చెప్పారు, యాప్ చెప్పారు, కాస్ట్ చెప్పారు, బట్ ఏంటి అంటే క్లాసెస్ స్టార్ట్ డేట్ వచ్చేసి 6 సెప్టెంబర్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసారా, నెక్స్ట్ వీక్ లో సెప్టెంబర్ లో ఉన్న ఆ మండే ఉంది చూసారా, 6 రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దేనిలో మనం క్లాసెస్ చెప్తామంటే బోత్ లైవ్ క్లాసెస్ జూమ్ లో ప్లస్ రికార్డెడ్. చెప్పా కదా, ఆల్రెడీ చూసిన వాళ్ళు రికార్డెడ్ చూడొచ్చు, ఆర్ మిస్ అయిన వాళ్ళు రికార్డ్ చూడొచ్చు. ఇద్దరు కూడా ఏం డిఫరెన్స్ ఉండదండి. ఓకేనా, వీళ్ళకి ఎంత ఇంటరాక్షన్ ఉందో ఆ వీడియోలో మీరు కూడా అదే ఇంటరాక్షన్ చూడొచ్చు. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే కనుక వీక్లీ సెషన్లో అటెండ్ అవ్వండి, అది కూడా చెప్తాను. ఇది టోటల్ వచ్చేసి 100+ అవర్స్ అండి. సో 50 to 60 డేస్ అనేది జరుగుద్ది. బట్ యాప్ లో ఎప్పటికీ యాక్సెసిబుల్ ఉంటుంది, మీకు ఎగ్జామ్ రాసే వరకు యాక్సెసిబుల్ ఉంటుంది. టైం వచ్చేసి డైలీ ఎంతండి, 1.5 hour నుంచి 2 hours వరకు డైలీ మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి దీనికోసము. దానిలో మనం క్లాసెస్ అర్థం చేసుకుంటాము, స్ట్రాటజీ చూస్తాము, ప్లస్ దీంతో పాటుగా ఏమేమి బుక్స్ చదవాలో తెలుసుకుంటాము. నేను డైలీ అవైలబుల్లో ఉంటాను, నేనే అండి క్లాస్ చెప్పేది, సో నేనే అవైలబుల్లో ఉంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇది లిమిటెడ్ బ్యాచ్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఫామ్ లో 200 people ఆల్రెడీ మన యాప్ లో more than 110 people అనే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. మీరు ఇవాళ యాప్ ఇన్స్టాల్ చేస్తే మీకు కనిపిస్తారు ఎంతమంది స్టూడెంట్స్ లాగిన్ అయ్యారని చెప్పేసి. సో ఈ బ్యాచ్ రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారండి 150కి కానీ ఆర్ 100K, ఎందుకంటే బ్యాచ్ సైజ్ పెరగకుండా అండ్ నెక్స్ట్ బ్యాచ్ కి చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు అత్యంత త్వరగా వెంటనే లాగిన్ అయిపోయేసి వెంటనే సీట్ అనేది తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం తెలుసుకున్నామండి, లాగిన్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉందండి, ప్లస్ ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్పాను. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి, ఇందాక నెంబర్ చెప్పా కదా. ప్లస్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి September 3rd అండి. September 3rd కి లాస్ట్ డేట్. తర్వాత ఎవరికి కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తించదండి. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద తీసుకుంటాం కాబట్టి ఈ September 3rd లో రిజిస్టర్ చేసుకుంటే మీకు 2,000 ఆఫ్ అనేది కూడా వస్తుంది స్కాలర్షిప్. సో 3,000 పే చేయొచ్చు.
సెప్టెంబర్ 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అండి. జూమ్ లింక్ కానీ ఎవ్రీథింగ్ మీకు యాప్లో అప్డేట్ అవుద్ది. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు బోనస్ నా సైడ్ నుంచి నేను మీకు ఏమి ఇస్తున్నాను బోనస్ అంటే, క్లాస్ కాకుండా అడిషనల్గా మీకు ఏమొస్తుంది అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను 2000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది ఫర్ ఎవ్రీ స్టూడెంట్. నెక్స్ట్ డైలీ ఎంసీక్యూస్ ఆఫ్టర్ ద క్లాస్ అండి. ఇది ఇప్పటివరకు ఏ ఇన్స్టిట్యూట్లో ఏ టీచర్ కూడా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏంటి అంటే, క్లాస్ అయిపోయాక ఆ క్లాసు సంబంధించిన ఎంసీక్యూస్ మీతోటి లైవ్గా మీ ముందు నేను చేస్తాను, మిమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడుగుతాను, మీకు పర్ఫెక్ట్ గుర్తుంటుందండి. నాకు తెలిసి ఇది ఒక్క రీజన్ కోసం కూడా మీరు క్లాస్ అనేది జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లీ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? మీకు ఆ వీక్లో క్లాస్ జరిగితే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఆ డౌట్ సెషన్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాల్యూ అడిషన్ వీడెడ్ యాక్సిస్. 4th పాయింట్ చూడండి. ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయింది 2 months అవుతా, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. మరి ఈ యాప్లో వీడియోస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఫ్యూచర్లో ఏమన్నా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ జరుగుతాయి, ఇప్పటివరకు జరగని టాపిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే కమింగ్ ఇయర్స్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాన్సెప్ట్ ఉంది. అది పాలిటీ సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి నేను దాని మీద వీడియో చేసి ఎక్స్క్లూజివ్గా మీకోసము ఆ యాప్లో ఇస్తా. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా? మీకు వాల్యుయేషన్ జరుగుతుంటుంది. ఫ్యూచర్లో మీరు ఫిలిమ్స్ రాసాక మెయిన్స్కి వెళ్ళినా ఆర్ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మీకు యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి డైలీ గోల్ సెట్టింగ్ అండి ఫర్ 100% ప్రొడక్టివిటీ. ఇది ఏంటి అంటే, నేను డైలీ మార్నింగ్ లేసి ఆ రోజు చేయాల్సిన గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని నేను నా డైరీలో రాసుకుంటాను. మీతోటి కూడా డైలీ మీరు క్లాస్కు ముందు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 7:30 అనుకోండి, 15 minutes ముందు జాయిన్ అయితే మీరు డైలీ గోల్ సెట్టింగ్. ఎందుకు? 100% ప్రొడక్టివిటీ కోసం. ఎవరైతే వాళ్ళ ఆ రోజు గోల్ రాస్తారు, ఇవాళ నేను పాలిటీ క్లాస్ వింటాను, ఇవాళ నేను లక్ష్మీకాంత్ చదువుతాను, ఇవాళ నేను ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసిన గోల్ రాసుకుంటే వాళ్ళకి 100% సక్సెస్ అవుతారండి. ఇది మీకు వాల్యుయేషన్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అనేది నేను చెక్ చేస్తాను. ఎందుకంటే డైలీ వచ్చి లైవ్ అటెండ్ అవుతారు కాబట్టి, రికార్డ్ అటెండ్ అవుతారు కాబట్టి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సపోజ్ స్లోగా లాంచ్ చేసిన, కొంతమంది స్టూడెంట్స్ స్లోగా చదువుతారండి, బట్ టెన్షన్ పడాల్సిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి రికార్డెడ్ వీడియోస్ ఎప్పటికీ ఉంటాయి కదా. సో స్టూడెంట్స్ ప్రోగ్రెస్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ బెస్ట్ పెర్ఫార్మర్కి అనౌన్స్మెంట్ చేస్తానండి క్లాస్లోకేనా. ఆ వీక్లో ఎవరైతే ఎంసీక్యూస్లో చాలా అలర్ట్గా ఉన్నారు, క్లాసెస్ బాగా వింటున్నారు, ఎవరైతే డౌట్స్ బాగా ఆడుతున్నారో అండ్ బాగా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళకి వీక్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండి. మనకు 5-6 weeks 7-8 weeks ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీకు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మీకు రికగ్నిషన్ అండ్ మీకు కాన్ఫిడెన్స్ అండి మీ లైఫ్లో. సో ఇదండి. ఎవరన్నా వీడియోలో డౌట్ ఉంటే కనుక మళ్ళొకసారి రీప్లై చేసి చూడండి. నేను రెడీ, మీరు కూడా రెడీ అవ్వండి. సో వెల్కమ్ టు పాలిటీ ఫర్ యూపీఎస్సీ. సో ఇప్పుడు మీకు మాట చెప్దాం అనుకుంటున్నాను. ఈ కొటేషన్ చూడండి, డ్రీమ్ బిగ్ అండ్ డూ బిగ్. సో చాలా మంది కళలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక 1000-10,000 స్టూడెంట్స్ కి ఈ ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో తెలుగు స్టూడెంట్స్ కి కోర్స్ ఇద్దాం అనుకుంటున్నామండి. ఓకేనా? ఇది మా డ్రీమ్. మేము ఏం చేయాలి? డూ బిగ్గర్ అంటే ఏం చేయాలి చెప్పండి? డూ బిగ్గర్ అంటే మాకు యాప్ ఉండాలి. ఓకేనా? మాకు టీం ఉండాలి. ఓకేనా? సో స్క్రీన్ షేర్ ఆపేసాను. సో ఇప్పుడు మాకు టీం ఉంది, ప్రతిదానికి ఉంది. యాప్ చూసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు, మాకు వీడియో పోస్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు, వీడియోస్ ఎడిట్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు. సో మేము ఏం చేసామంటే ఒక టీం లాగా అయ్యి మా పెద్ద డ్రీమ్ని మేము అచీవ్ చేయాలని అనుకుంటాం. అలానే మీరు కూడా యూపీఎస్సీ అనే పెద్ద డ్రీమ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ అనే పెద్ద డ్రీమ్ కోసం మీరు డూ బిగ్ అంటే ఏంటండి? మీరు ఏం చేయాలండి? 3 things చేయాలి. ఓకేనా? ఏంటది? మీ ఎనర్జీ, టైం, మనీ, 3 things ఇన్వెస్ట్ చేయాలండి. ఓకేనా? ఎందుకంటే చూడండి, ఇది లైఫ్ టైం 1 time ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా మీకు స్కాలర్షిప్ రూపంలో వస్తుంది కాబట్టి 2000 అనేది ఆఫ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3000 పే చేస్తారు. మీ టైం డైలీ మీరు క్లాసెస్ చూడడానికి టైం ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ ఎనర్జీ. ఎందుకంటే ఎనర్జీ అనేది మీ ఫోకస్ కోసం. ఓకేనా? లైఫ్లో దేనికైనా సరే, రిలేషన్షిప్ కైనా దేనికైనా సరే, ఈవెన్ మీ కెరీర్ కైనా సరే, ఈ 3 things మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అండి. సో ఇవాళ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జరిగిందండి. మన ఇండియన్ పారా ఒలింపిక్స్ టోక్యోలో కొన్ని అద్భుతాలు చేశారు. అదేంటో నేను మీకు ఇప్పుడే చెప్తాను వీడియో ఎండ్ అయ్యేలోపు. అది ఏంటి అంటే, మన పారా ఒలింపిక్ ప్లేయర్స్ కొంతమంది విన్నర్స్ అయ్యారండి. సో ఇప్పుడే న్యూస్ పంపించారు మన ఎన్సీఆర్టీ తెలుగు వాళ్ళు ఎవరు అంటే, పారా ఒలింపిక్స్ లో బవీనా పటేల్ గారండి. తను వీల్ చైర్ లో ఉండి మనకి మెడల్ తెచ్చారండి. ఎస్, పారా ఒలింపిక్స్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళకి ఫిజికల్లీ డిజేబుల్డ్ ఆర్ డిఫరెంట్ ఏబుల్ వాళ్ళు ఆడే గేమ్ అండి ఒలింపిక్స్. ఎలాగైతే నార్మల్ ఒలింపిక్స్ అవుతాయో ఇవి కూడా జరుగుతాయి. బవీనా పటేల్ గారు వీల్ చైర్ లో కూర్చొని టేబుల్ టెన్నిస్ ఆడి గెలిచారండి. నెక్స్ట్ ఇంకొక ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు తెలుసా? నిషాద్. తను హై జంప్ చేశాడు. తనకి ఒక చెయ్యి లేకపోయినా హై జంప్ చేశాడు. ఇప్పుడు మీ వీడియో అవగానే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. సో ఈ సందర్భంలో నాకు ఒక అద్భుతమైన మాటలు గుర్తొస్తున్నాయండి. మా సార్ చెప్పారు, ఢిల్లీలో ఉన్నప్పుడు మా మెంటర్ చాలా మోటివేట్ చేస్తుండే అన్నట్టు. అంటే మేము అప్పుడప్పుడు కొంచెం డౌన్ ఫీల్ అవుతుండే క్లాస్ అందరు కూడా. అంటే
ఇప్పుడు ఇంత పెద్ద కోర్స్ ఉంది, కోర్స్ చేయాలి, కోర్స్ తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా అంటే తను ఎప్పుడు అనేవాళ్ళు లైఫ్ అనేది మీరు చాలా బ్రాడ్గా చూడాలి. ఇప్పటివరకు 20 ఇయర్స్ మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు. ఇంకా 60-70 ఇయర్స్ ఉంది కదా, ఇంకా చాలా చూస్తారు కదా లైఫ్. ఇది ఒక చిన్న ప్రాబ్లమా? పాలిటీ కోర్స్ అయినా, సబ్జెక్ట్ అయినా, ఎగ్జామ్ అయినా మీరు తలుచుకుంటే చాలా చిన్నది. సో ఈ టైంలో నాకు తను హిందీలో చెప్పినది నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. అవి చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. నాకు ఇంకా ఇప్పటికీ అవి గుర్తున్న వర్డ్స్. ఆ వర్డ్స్ ఏంటి అంటే, ఈ మాత్రం కష్టానికే నువ్వు తల వంచేస్తే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్న ఏది ఒకటి ఆగకూడదు. ఎస్, చలనం ఉన్న ఏ థింగ్ కూడా, ఏ వస్తువు కూడా, ఏ ప్రాణి కూడా ఆగకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడితో సహా ఏది ఆగకూడదు. ఎప్పుడెప్పుడు గెలుద్దామా అని చెప్పి కసిగా నీలో ప్రవహిస్తుంది చూసావా, ఆ నెత్తురు కూడా ఆగకూడదు. సో తను ఏమంటారంటే, ఏది ఆగడానికి వీల్లేదు లైఫ్లో. అలానే మేము కూడా ఆగొద్దని డిసైడ్ అయ్యామండి. మాక్సిమం పీపుల్కి ఎఫోర్డబుల్ ప్రైస్లో అత్యంత క్వాలిటీ అయిన వీడియోస్ ఇద్దామని మేము డిసైడ్ అయ్యాము. మేము ముందుకెళ్తున్నాము. మీరు మాతో వస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. మేము రెడీగా ఉంటాం క్లాస్లో ఫ్రమ్ September 6. See you soon. Take care. Jai Hind.